హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సృష్టి 5వ రోజు తలస్నానం చేశాను. మా చిన్ను మా నాని బాక్సులు కట్టేస్తే ఎవరి డ్యూటీలకి వాళ్ళైతే వెళ్ళారు. ఈరోజు టిఫిన్ చపాతీ చేశాను. అందులోకి బీరకాయ చట్నీ చేశాను. లంచ్లోకి చపాతీలోకి కూడా బీరకాయ చట్నీనే. ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రెస్ వేసుకున్నాను. డ్రెస్ వేసుకున్న తర్వాత చూసుకున్నాను అనమాట. చూసుకుంటే డ్రెస్ 2 చంకల్లో కూడా ఇట్లా కుట్టుపోయింది. ఇంకా మళ్ళీ డ్రెస్ విప్పి నైటీ వేసుకున్నాను. ఇంకా ఇది డ్రెస్ కుట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇంకా నెక్స్టు మిషన్ రూమ్కి అయితే వెళ్ళాలి. మిషన్ రూమ్ ఏమో మా నాన్న సిస్టమ్ రూమ్లో పెట్టుకున్నాను నేను మిషను. ఇంకా మిషన్ పెట్టడానికి నాకు ప్లేస్ లేదనమాట. ఇంకా ఆ రూమే కొంచెం ఖాళీగా ఉంటే ఆ సిస్టమ్ పక్కన మిషన్ పెట్టుకున్నాను. ఇదే అనమాట మా నాన్న సిస్టమ్ రూము. ఇక్కడ నేను మిషన్ పెట్టుకొని నాకు అవసరమైనప్పుడు యూస్ చేస్తాను. ఈ రూమ్లోకి నేను కానీ మా చిన్ను కానీ ఎక్కువగా రాము. మా నాన్న డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి మాత్రమే ఈ రూమ్లోకి వస్తాడు. తనే ఎక్కువగా ఈ రూమ్లో ఉంటాడనమాట. నెక్స్ట్ ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మిషన్కి అది పైన క్యాప్ ఉంటుంది కదా, తీసి పక్కన పెట్టేశాను. చైర్లో కనిపిస్తుంది కదా మీకు. ఇంకా మిషన్లో అయితే మిషన్కి ఎప్పుడు కూడా థ్రెడ్ ఉంటుంది. ఇంకా దానికి నీడిల్లోకి అయితే అవి ఎక్కించాలి. ఎప్పుడు కూడా నా మిషన్ రన్నింగ్లోనే ఉంటుంది. ఇంకా సడన్గా ఇట్లే కుట్టుకోవాలనుకుంటే వెంటనే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ దారం అయితే కొద్దిసేపు మొరాయించిందనమాట. వెంటిలేషన్ సరిగ్గా లేక ఇంకా దారం అయితే తొందరగా ఎక్కలేదు. అంటే ఫస్ట్ నేను విండో దగ్గర పెట్టుకుంటానని చెప్తే మా నానేమో సిస్టమ్‌నే నేను నా విండో దగ్గర పెట్టుకుంటాను, కొంచెం డోర్ ఓపెన్ చేసుకుంటే నాకు గాలొస్తది అంటే సరేలే అని నేను సిస్టమ్ పక్కన పెట్టుకున్నాను అనమాట. నాకు మిషన్ వర్క్ అంత ఎక్కువగా ఉండదు కదా. మా నాని అంటే డైలీ సిస్టమ్ వర్క్ చేసుకుంటాడు కాబట్టి ఇంకా తనకే ఎక్కువ యూజ్ అవుతుందనేసి సరే పెట్టుకోమని చెప్పాననమాట. ఇంకా నెక్స్ట్ థ్రెడ్ కూడా ఎక్కించాను. అది మీకు చూపించాను కదా, నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించే ఒక చిన్న టూల్ అనమాట. అది ఉంటేనే మిషన్లో అంటే నీడిల్లో థ్రెడ్ ఎక్కించగలుగుతాను. అది లేకపోతే కొంచెం ఎవరికైనా కష్టమే. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ అయితే పెట్టేశాను. ఇంకా చూసుకుంటున్నా అనమాట ఎట్లా కుడితే బాగుంటుందని. ఈ డ్రెస్ అయితే నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. తీసుకొని కూడా 3, 4 ఇయర్స్ అయింది. కాకపోతే డ్రెస్ తీసుకున్న దగ్గర నుంచి కూడా నేను మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోలేదు. ఇక ఇప్పుడు రిపేర్ వచ్చిందనమాట. ఇక అదే స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను మిషన్ తీసుకొని కూడా 9 ఇయర్స్ అయింది. నేను విలేజ్‌లో ఉన్నప్పుడు నాకు మిషన్ అవసరమై ఉండి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఏదన్నా ఇట్లా కుట్టుపోయినా కూడా కుట్టించుకోవడానికి టైలర్ షాప్‌కి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు నాకు ఏ ఫెసిలిటీ కూడా లేదు. ఇంకా నాకు బాగా ఇబ్బంది అనిపించేసి మా నాన్నతో చెప్పాను, ఇంట్లో మిషన్ ఉంటే ఏవైనా కుట్టుపోతే నేనే కుట్టుకుంటా కదా, ఇంకా బయటికెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే, ఇంకా సరే అని మేము సిటీకెళ్ళి మిషన్ కొనుక్కున్నాం అనమాట. కొనుక్కున్న తర్వాత నాకు కొంచెం ఏంటంటే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అంటే నేను స్టిచ్చింగ్ చేసే వాటినైతే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాను. మిగతా శారీస్‌కి జిగ్‌జాగ్ అన్నా, పీకో అన్నా, ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కూడా టైలర్ షాప్ దగ్గరే ఇచ్చి కుట్టించుకుంటాను. మామూలుగా రెగ్యులర్ శారీస్ అయితే ఈ మిషన్ మీద శారీ ఫాల్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఇంకా కొంచెం కాస్ట్లీ శారీస్ అనుకోండి, ఇంక వాటికి జిగ్‌జాగ్ గానీ, పీకో గానీ ఇంక బయటే ఇచ్చేస్తాననమాట. ఇక మాకు ఏ ఇబ్బంది లేదు. ఈ మిషన్ ఉంటే ఇంట్లో కొంచెం చిన్న చిన్న కుట్టు పోయినా కూడా ఏమన్నా మనం ఆల్టరేషన్ చేసుకోవాలన్నా, నైటీలు కొనుక్కుంటాము, దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలన్నా కూడా నేను ఇంట్లో నేనే చేసుకుంటాను అనమాట. నాకు వచ్చినంత వరకైతే నేనే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటాను. నాకు రాని స్టిచ్చింగ్ అయితేనే బయట ఇచ్చి కుట్టించుకుంటాను. ఈ డ్రెస్ తీసుకునేటప్పుడు దీనిలో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి నేవీ బ్లూ ఒకటి, ఇంకోటి ఇది చాక్లెట్ కలరు. అయితే మా నానేమో చాక్లెట్ కలర్ తీసుకో నీకు బాగుంటుందంటే, నాకేమో నేవీ బ్లూ కలర్ నచ్చింది. నేవీ బ్లూ కలర్ నేను ఎక్కువ డ్రెస్సులు తీసుకుంటా అనమాట. ఇంకా మా నాన్న చెప్పిండనేసి ఇంకా చాక్లెట్ కలరే తీసుకున్నాను. 2 బాగున్నాయి, దేనికదే బాగున్నాయి. దీని ప్రైస్ ఎంతో నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. ఈ మిషన్ 9 ఇయర్స్ బ్యాకే 6000 పడింది. టేబుల్ ఏమో దీనికి రాలేదండి. మేము స్పెషల్‌గా మళ్ళీ తీసుకున్నాం అనమాట. దీనికొచ్చిన టేబుల్ అయితేనేమో పలచగా ఉంది. మేము ఇది ఎక్స్‌ట్రా 2000 పెట్టి తీసుకున్నాము. మందంగా ఉందనమాట. ఫస్ట్ తీసుకుందాం పలచగా ఉంది, నాకు నచ్చలేదు, ఇట్లా ఎమ్మటే ఖరాబ్ అయితుందనేసి ఇంకా నేను మా నాన్నతో చెప్తే, సరే స్టాండర్డ్‌దే తీసుకో అన్నారనమాట. ఇంకా వేరే స్పెషల్ టేబుల్ అయితే తీసుకున్నాను. దీని కాస్టే 2000 పడింది. అందుకే ఇంకా మిషన్ కాస్ట్ కూడా ఎక్కువ పడిందనమాట. అంటే ఈ టేబుల్ కాస్ట్ నేను సెపరేట్‌గా తీసుకున్నాను కదా, ఇంకా దీని కాస్ట్ అది 2 కలిపి 6000 దాకా అయింది. ఇంకా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు ఎలాగో ఉంటుంది కదా, ఇంకా అదొక 500 ఏమో అయిందనమాట. టోటల్‌గా ఈ మిషన్ షాప్ నుండి మా ఇంటికి వచ్చేసరికి 6500 అయింది. ఇంకా ఈ మిషన్ వచ్చిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ తగ్గిందనమాట. ఎందుకంటే ఊకే టైలర్ షాప్ చుట్టూ తిరిగి వాళ్ళు లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ అయితే లేదు. ఇంకా డ్రెస్ కూడా కుట్టేశాను.
ఎలా ఉందో చూసుకోవాలి. ఒకసారి వేసుకొని చూసుకుంటే ఇంకా తెలుస్తుంది అనమాట కరెక్ట్గా కుట్టానా లేదా అన్నది. కరెక్ట్గా కుడతాలేండి, ఎందుకంటే స్టిచ్చింగ్ కొంచెం తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. చూపిస్తున్నాను మీకు. డ్రెస్ వేసుకున్నాను, వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. నీట్గానే కుట్టాను, మంచిగా వచ్చిందనమాట. 2 హ్యాండ్స్ కూడా. రైట్ హ్యాండ్ ఏమో కొంచెం ఎక్కువ కుట్టుపోయింది, లెఫ్ట్ సైడ్ ఏమో కొంచెం తక్కువ కుట్టుపోయింది అనమాట. 2 హ్యాండ్స్ కూడా కుట్టేశాను. ఇప్పుడు బాగుంది. నెక్స్ట్ ఏంటంటే లేడీస్కి కొద్దో గొప్ప పంతనం వచ్చి ఉండాలని, ముఖ్యంగా చదువు, కొంచెం టైలరింగ్ నేర్చుకుని ఉండాలి. ఏ పనైనా సరే కొద్దో గొప్ప వచ్చి ఉండాలి. అసలు ఏది రాకపోతే చాలా కష్టం అండి. ఇక మిషన్ అయితే అక్కడ పర్మనెంట్గా సెట్ చేశాను. మిషన్ మీద టబ్ లాంటిది ఉంది కదా, క్యాప్, డస్ట్ పట్టకుండా, అది కూడా మిషన్ కొనేటప్పుడే తీసుకున్నాను. అది కూడా ఒక 600 అబోవ్ అయింది. అది కూడా మంచిగా టఫ్గా మందంగా ఉందన్నమాట. దీని మీద ఇట్లా పెట్టేస్తే మిషన్ అనేది డస్ట్ పడకుండా ఉంటుంది. ఒకసారి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్తో ఇట్లా తుడిచేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే టేబుల్కి అయితే కవర్ లేదు కదా, కొంచెం టేబుల్ మీద డస్ట్ పడుతుంది. కొంచెం క్లాత్తో తుడిచేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ 6 మంత్స్ దాకా స్టిచ్చింగ్ చేయలేదు. చేయకపోయేసరికి ఇంకా రస్ట్ పట్టినట్టు అనిపించేసి బాగా టైట్గా రన్ అయింది మిషను. తొక్కడానికి కూడా చాలా ప్రాబ్లం అనిపించింది. ఇంకా మిషన్ సెంటర్కి వెళ్ళి, రిపేర్ సెంటర్ ఉంటుంది కదా, రిపేర్ సెంటర్లోకి వెళ్ళి మొత్తం సర్వీసింగ్ చేయించాను. అప్పటి నుంచి మిషన్ అయితే మంచి రన్నింగ్ కండిషన్లో ఉంటుంది. చాలా బాగుంది, నీట్గా చేశాడు. 250 అని తీసుకున్నాడండి సర్వీసింగ్ ఛార్జ్. బాగా చేశాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రిపేర్ కూడా రాలేదు. ఇంకా ఇట్లా ఏమైనా కుట్టుపోయినవి ఉన్నా, నైటీలు ఏమైనా ఆల్టరేషన్ చేసుకోవాలన్నా, పెట్టికోట్స్ ఉంటాయి కదా, పెట్టికోట్స్ నాకు సైజు సెట్ అవ్వనమాట. స్మాల్ సైజు ఎక్కువ దొరకవు, రేరు. దొరికితే దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలన్నా కూడా ఇంకా స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. నాకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే జిగ్జాగ్ మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు శారీ జిగ్జాగ్ పీకో సెంటర్ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చూస్తాను, త్వరలో జిగ్జాగ్ మిషన్ కొనడానికైతే ట్రై చేస్తాను. ఏమైద్దో చూడాలి మరి. అదే విషయం మీకు చెప్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత నాకు పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది, నేను బయట తీసి పెట్టలేదు. అంటే నైట్ తోడు పెడతాను కదా, అది సమ్మర్ అయ్యేసరికి ఇంకా డే టైం అంతా బయట ఉంటే పుల్లగా అవుతుంది. పుల్లగా ఉంటే పెరుగు తినాలనిపించదు, మాకు తినమన్నమాట ఇంట్లో. ఇంకా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అయితే నిన్న నైట్ కొంచెం పెరుగు మిగిలింది. అందులో నిన్న నైట్ తోడు పెట్టాను కదా పెరుగు, ఆ పెరుగు కూడా యాడ్ చేసి కొద్దిగా బాక్స్లో పెట్టేసాను అనమాట నా వరకు. ఇంకా అది తీసి బయట పెట్టాలి. ఇంకా లంచ్ టైం అయింది కదా, ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అవుతుంది. వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇంకా నిన్న నైట్ తోడుపెట్టిన పెరిగేమో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే కొద్దిగా నేను బాక్స్లో తీసుకున్నాను అనమాట. మొత్తం బయట పెడితే పులిపెక్కుతుంది, ఇంకా తినలేము కదా, ఇంకా తీసి బయట పెట్టాను. లంచ్ అయితే స్టార్ట్ చేయాలి. మీరు లంచ్ చేశారా? మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ వీడియో అప్లోడ్ చేసి లంచ్ చేశాను. లంచ్ చేసిన తర్వాత ఒక 2.5 అవర్స్ అట్లా మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి పడుకున్నాను. అంటే నిద్ర ఏం పోలేదు, అట్లా నడుము వాల్చాను. మార్నింగ్ నుంచి కొంచెం వర్క్ చేస్తుంటాం కదా, రెస్ట్ కోసమని అట్లా నడుము వాల్చాను. ఇంకా హాల్లో ఉండి టీవీ చూద్దాం అనుకుంటే హాల్ అయితే అసలు కుంపటిలాగా ఉంది, అంత వేడిగా ఉంది. ఇంకా ఫ్యాన్ కాలైతే అసలు తట్టుకోలేము. ఇక మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి అట్లా ఒరిగాను. ఇక వీడియోస్ అవి ఇవి చూసుకుంటూ ఉన్నాను. కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అది కూడా చేసుకున్నాను. ఇక ఈవినింగ్ టైం అవుతుంది. మా చిన్న ఈవినింగ్ 5కి వస్తాడు కదా. ఈరోజేమో ఇంగ్లీష్ ఎగ్జాము. ఇంకా ఎలా రాస్తాడేమో అనుకున్నాను. బాగానే రాస్తాలేండి, బాగా చదువుతాడు కదా. ఇక 4:30 అలా అవుతే లేచాను. ఇంకా లేచి ఇక సరే ఈరోజు ఏమైనా ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. కానీ ఇక హీట్కి భయం వేసింది. ఇక మళ్ళీ కొద్దిసేపు ఆలోచించాను. ఫస్ట్ ఏమో పకోడీ చేద్దాం అనుకున్నాను. ఇక పకోడీ డీప్ ఫ్రై కదా, ఇక ఎందుకులే తినాలనిపించదు, ఇక తినలేమనేసి ఇక రాగి మాల్ట్ ఉంటుంది కదా, రాగి మాల్ట్ చేద్దామనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేశాను. ఒక రాగి పిండి అయితే ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. దీనిలోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి బాగా కలిపాను. ఉండలుండలు అవుతుంది కదా పిండి, ఆ ఉండలుండలు అవ్వకుండా ఇక బాగా కలుపుతూ స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టాను. సిమ్లోనే పెట్టాను. ఇది సిమ్లోనే కుక్ చేయాలి. హైలో పెడితే పొంగిపోద్ది అనమాట, స్టవ్ అంతా ఇంకా గలీజ్ అవుతుంది. అందుట్లో ఇది స్టిక్కీగా ఉంటుంది కదా, కొంచెం స్టవ్ మీద పడ్డా కూడా ఇంకా డ్రై అయిపోతే గట్టిగా అయిపోతుంది. ఇక ఒకసారేమో హైలో పెట్టాను, తర్వాతనేమో సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. స్టవ్ దగ్గరే ఉన్నాలేండి. నెక్స్ట్ ఇంకా ఈసారి ఇది కుక్ అయ్యేసరికి
ఇంకా జ్యూస్ గ్లాసులు ఉన్నాయి, అవి క్లీన్ చేసి టబ్లో వేస్తే కొంచెం వాటర్ గారిపోతాయనేసి ఇంకా జ్యూస్ గ్లాసులు తీసుకొని క్లీన్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెరుగు ఉంది, దీనిలోకి నేను పెరుగే యాడ్ చేస్తాను. కొంతమంది అయితే మజ్జిగ యాడ్ చేసుకుంటారు, కొంతమంది పాలు యాడ్ చేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా చల్లారిన తర్వాత అలా తాగేస్తారు. మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక నేనైతే ఎప్పుడు పెరుగే యాడ్ చేస్తాను. ఒక్కోసారి మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా యాడ్ చేస్తానులేండి. మజ్జిగ కన్నా ఎక్కువ గట్టి పెరుగే యాడ్ చేస్తాను. గట్టి పెరుగు ఒక స్పూన్ వేసుకున్నా చాలు. గట్టి పెరుగు 3 గ్లాసుల్లో వేసాను. ఒక్కొక్క గ్లాసులో ఒక స్పూన్ వేసి బాగా ఇట్లా గిలక్కొట్టాను. అంటే కొంచెం పెరుగు కూడా గట్టిగా ఉంటే ఉండలుండలుగా ఉంటుంది కదా, ఇక అట్లా లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు స్పూన్తోనే కలిపి ఇంకా 3 గ్లాసులు కూడా పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇక్కడైతే ఇక మాల్ట్ అయితే రెడీ అవుతుంది. అదే రాగి జావా. హైలో పెట్టినప్పుడు పొంగొస్తుంది, ఇంకా సిమ్లో స్టవ్ పెట్టేసి ఇంకా బాగా కలిపాను అనమాట. మంచిగా వచ్చింది కుక్ చేయడం అయితే. కరెక్ట్గా 2 స్పూన్లకి 3 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముగ్గురు తాగొచ్చు, 3 గ్లాసులు అవుతాయి. ఇక ఈ సమ్మర్లో ఈ వేడికి డీప్ ఫ్రై వంటల కన్నా ఇట్లా లిక్విడ్స్ తీసుకుంటేనే బెస్ట్. రాగి సంకటని, రాగి జావా అని, నెక్స్ట్ కర్బూజా జ్యూస్ అని, వాటర్ మిలన్ అని ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటేనే హెల్త్కి మంచిది. ఇక రాగి జావా కూడా అయిపోవడానికి వచ్చింది. స్టవ్ కూడా ఆఫ్ చేసి ఒకసారి బాగా తిప్పి బంద్ చేశాను. అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో. స్టవ్ హైలో పెట్టినప్పుడు పొంగొస్తుంది అన్నమాట. అది ఇంకా పొంగింది అనుకోండి స్టవ్ నిండా అయిపోతుంది. ఇంకా ఈలోపు మా చిన్ను వచ్చిన సౌండ్ ఏదో వినిపించి డోర్ తీశాను. చూస్తే మా చిన్ను మంచంలో కూర్చొని ఉన్నాడు. అప్పటికి 5 అయినా కూడా ఎండే ఉంటుంది కదా, ఇంకా వచ్చి కూర్చున్నాడు. ఇక నేనే లోపలికి రమ్మా అంటే ఎండలో వచ్చాను మమ్మీ, ఉక్కపోతగా ఉంది, తలంతా దురద వస్తుంది. ఈ సమ్మర్లో ఏంటంటే కొంచెం తలకి చెమట పడితే తలంతా ఇట్లా దురదలాగా అనిపిస్తుంది, ఇంకా గోకుతా ఉంటే గోకాలనిపిస్తుంది. ఇంకా వద్దులే మమ్మీ గోకమాకు, మళ్ళీ పుండు పడితే మళ్ళీ సమ్మర్లో కష్టం, మళ్ళీ గోకమాకని చెప్పాను. ఇంకా లంచ్ బాక్స్ అవి అయితే లోపల తీసుకొచ్చాను. మార్నింగ్ స్నాక్ ఐటమ్గా డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టాను. అసలు కొంచెం కూడా తినలేదు. పెట్టినట్టే తీసుకొచ్చాడు. ఎందుకు తినలేదు మా అంటే నాకు తినాలనిపించలేదు మమ్మీ అందుకే తినలేదు అంటే, సరే నేను తినిపించేనా అంటే వద్దు మమ్మీ అన్నాడు. ఇక్కడ టిఫిన్ తిన్న మొదలు అక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30కి లంచ్ చేశాడు. ఇంకంతే, ఏమేమి తినలేదు ఈ మధ్యలో. ఇక ఆ లడ్డునే తీసుకొచ్చి తినిపిస్తా అని చెప్పేసి తీసుకొని వచ్చాను. తినిపిస్తే కొంచెం తిన్నాడు. ఇంకా బాగా ఉక్కపోతగా ఉందనేసి ఫ్యాన్ వేసాను. ఎంత ఫ్యాన్ వేసినా ఏముందండి, బయట గాలి ఉంటేనే కదా మనిషి గాలి తగిలి ఫ్రెష్గా ఉండేది. ఎంత ఫ్యాన్లు వేసుకునే ఉంది, ఆ ఫ్యాన్ గాలికే వడబడినట్టు ఉంటున్నారు మనుషులు కూడా. ఇక కొంచెం తిన్న తర్వాత ఇంక వద్దులే మమ్మీ అంటే కొంచెం నేను తినేసాను. ఇంకా బాక్స్ అక్కడే పెట్టేసాను అనమాట. ఇక కిచెన్లోకి వచ్చాను అనమాట. కిచెన్లో చూడండి లైట్ లేదుగా, చీకటిగా ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్లాసులు, ఇక పెరుగు కలిపాను కదా, ఇక చల్లారిన తర్వాత జావ పోద్దామనేసి గ్లాసులు అయితే తీసుకొచ్చాను. అక్కడ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పట్టిందిలేండి జావ చల్లారేసరికి. ఈ వేడికి ఏం చల్లారుతుంది. ఇక స్టవ్ మీద అట్లా పక్క బర్నర్ మీద పెట్టాను అనమాట, కొంచెం వేడి తగ్గుతుందని. ఒక 45 మినిట్స్ దాకా చల్లారలేదు. ఆ తర్వాత చూస్తే మంచిగా చల్లారింది. ఇంకా మళ్ళీ ఒకసారి షేక్ చేసి ఇస్తున్నాను అనమాట. మంచిగా కలిపేసి ఇంకా నాకు మా చిన్నకి తీసుకెళ్ళి ఇద్దరం కూడా తాగాము. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. రాగి జావా ఎముకలకి బలము, అంటే రాగి జావా అని కాదు, రాగి పిండి ఉంటుంది కదా, రాగులు హెల్త్కి చాలా మంచిది. ఎముకలకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అమ్మమ్మల కాలం నాటి కూడా మంచిగా వాడతారండి. అంతకుముందు ఏంటంటే అమ్మమ్మలు అయితే రాగి జావని, రాగి సంకటని, మళ్ళీ రాగి చపాతీలని, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే రాగి పిండితో కారపూస చేస్తున్నారు. అన్ని మిల్లెట్స్తో కూడా డిఫరెంట్ స్నాక్స్ అయితే మనకి స్నాక్స్ సెంటర్లో అయితే దొరుకుతున్నాయండి. నేను మొన్న ఒకసారి తీసుకొచ్చాను, ఒక పావు కేజీ 70 రూపీస్. మినప కారపూస. అంతకుముందు నేను ఒకసారి చేశాను, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే అది ఒత్తేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. మురుకులు మిషన్లో మినప్పిండి ఒత్తేటప్పుడు కొంచెం స్టిక్కీగా ఉండి తొందరగా జారదు. అప్పుడు బాగా కష్టపడ్డానులేండి, ఇబ్బంది అనిపించి ఇంకా చేయలేదు. రాగి జావ తాగిన తర్వాత కడుపు ఫుల్గా అయింది, హాయిగా ఉంది. ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు, ఒక బనానానే ఉంది. ఇక ఈ బనానా సమ్మర్లో తినాలంటే కొంచెం వడబడి తినబుద్ధి కాదు, ఒక రకమైన స్మెల్ వస్తుంది.
అందుకే వామ్మ నేను అసలుకే బనానా అంటే నాకు అసలే ఇష్టం ఉండదు. మా నాన్న డైలీ తింటాడు. మా చిన్ను కూడా తినిపిస్తాను, హెల్త్కి మంచిది కదా అనేసి తినిపిస్తాను. నేనైతే చాలా తక్కువ బనానా తింటాను. నాకు అసలు నచ్చని ఫ్రూట్ అంటే బనానానే. ఇక పచ్చిగా ఉంటే మాత్రమే కొంచెం తింటాను, కానీ పండు పడితే అస్సలు తిన్ననమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నేస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.